చాలా నెలల తర్వాత మన గార్డెన్ లో మునగ చెట్టు చూడండి. నెలలు మాత్రమేనండి, ఎప్పుడు చాలా వరకు కాయలు వచ్చింది. 2 వచ్చినాయి. మనం మొన్న వాటరింగ్ ఇవ్వలేదన్నమాట. వాటరింగ్ ఇవ్వపోయేసరికి ఒకటి రాలిపోయింది. ఒకటైతే చూడండి ఎంత లెంత్ ఉందో. మన గార్డెన్ లో మునగ చెట్టు కాయ వచ్చిందండి, చాలా బాగుంది కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మనము మన గార్డెన్ లో చేసేటువంటి పనులు కానీ అదేవిధంగా గార్డెన్ సంబంధించిన కొన్ని మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టిప్స్ అనేది చాలా మందికి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఈ టిప్స్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెన్ లో మొక్కలు పెంచాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది గ్రో బ్యాగ్స్ కానీ లేదంటే కంటైనర్ అనమాట. మనం ప్రతి కంటైనర్లోనూ ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ప్రతి కంటైనర్లో కూడా కంటైనర్ సైజుని బట్టి మనం ఫ్రూట్ ప్లాంట్ కానీ లేదంటే వెజిటేబుల్ ప్లాంట్ కానీ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కావున సైజుని బట్టి అది వెజిటేబుల్ ప్లాంటా ఫ్రూట్ ప్లాంటా అని చెప్పేసి కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఫ్రూట్స్ ప్లాంట్, చిన్న సైజ్ అయితే కొద్దిగా వెజిటేబుల్ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు అనమాట మన గార్డెన్లో. ఇప్పుడు ఇది చూడండి, ఇది గ్రో బ్యాగ్ అనమాట. ఈ గ్రో బ్యాగ్లో చూడండి, ఇది ఫ్రూట్ ప్లాంట్ కూడా సరిపోతుంది, కానీ నేను వెజిటేబుల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి 2-3 టమాటా మొక్కలు పెట్టానమాట. 2-3 చనిపోయినాయి, 2 చనిపోయినాయి, ఒకటైతే హెల్దీగా పెరిగింది. కానీ వాటితో పాటు మనకి ఇక్కడ చూడండి లీఫ్ వెజిటేబుల్ అనేది వచ్చిందనమాట. వచ్చింది కానీ ఇలా గుబురుగా ఉండడం వలన మొక్క అనేది పెస్టిక్ అనేది అటాక్ అయింది అనమాట. ఫస్ట్ పాయింట్ గమనించండి. చూడండి పెస్ట్ చూడండి ఎలా వచ్చింది. ఇదంతా పెస్ట్ అనమాట. చూడండి లీఫ్ వెజిటేబుల్ కి ఇట్లా పెస్ట్ వచ్చింది అనమాట. కావున మనము ఇలా కంటైనర్లో ఒక మొక్క కానీ 2 మొక్కలు కానీ మనం గ్రో చేసుకోవడానికి మంచిది అనమాట. మంచి రిజల్ట్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మట్టి అనేది సూర్యరశ్మి తగలక ఈ కంటైనర్లో నాటుకున్నటువంటి మొక్కకి పెస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం ఇవన్నీ లీఫ్ వెజిటేబుల్ అనమాట. దీనికంతా ఎఫిడ్స్ వచ్చింది అనమాట. కావున మనము వీటిని ఇందులో అయితే ఉండకూడదు అనమాట. ఎప్పుడు కంటైనర్ మట్టికి ఎండ తగులుతుందో అప్పుడే మొక్క అనేది ఎటువంటి క్రిమికీటకాలు కూడా ఈ దరిదాపుల్లోకి రావన్నమాట. కావున మీరు ఇలా లీఫ్ వెజిటేబుల్ చూడండి పెస్ట్ అటాక్ అయింది అనమాట. ఇది మనము కంపోస్ట్లో కూడా వేయకూడదు, బయట పడేయాలన్నమాట దూరంగా. చూడండి ఇలా నీట్గా పెట్టుకుంటే మనకి ఈ మొక్క అనేది ఎదుగుదల కూడా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ వేరు కూడా వచ్చింది. ఇటువంటి ఇలా తీసేస్తే ఈ మొక్కకు అనేది బలము ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ గమనించారా? మన ప్రతి కంటైనర్లో కూడా సైజుని బట్టి ఒక మొక్క కానీ 2 మొక్కలు కానీ 3 మొక్కలు లాస్ట్ వెజిటేబుల్స్ అయితే. ఇదంతా పెస్ట్ వచ్చిందండి. పెస్ట్ వచ్చిందని మొత్తం అన్ని తీసేస్తున్నాను అనమాట. మన దగ్గర ఇవి తోటకూర విత్తనాలు చాలా ఉన్నాయి, అందుకని మొత్తం అంతా ఇది క్లీన్ చేస్తున్నాను. మనము వాటరింగ్ ఇస్తాం కదా, వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఫాస్ట్గా అంటే ఫోర్స్గా ఇస్తారనమాట. ఫోర్స్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చూడండి టమాటా మొక్క కాయలు కూడా ఎన్ని వచ్చాయి చూడండి. చూసారు టమాటాలు వచ్చినాయి, పడిపోయింది కిందికి. ఎక్కువ ఫోర్స్గా ఇవ్వడం వలన వేర్లన్నీ చూడండి టమాటాకు సంబంధించిన టమాటా చెట్టు వేర్లన్నీ బయటకు వచ్చాయి. కావున మనము వాటర్ అనేది నిదానంగా స్లోగా ఇవ్వాలన్నమాట. మనం చూడండి మొక్క అక్కడ ఉంది కదా, అక్కడ ఇచ్చినట్లయితే ఇట్లా అయిపోతుంది అనమాట. కావున మనం ఆ మొక్క ఉండే చోటు కాకుండా పక్కన ఈ వాటర్ ఇచ్చినట్లయితే మొక్క వేరు దెబ్బతిందో మొక్క కూడా కిందికి పడిపోతుంది అనమాట. ఈ టమాటా మొక్క ఎక్కువ మనకి టమాటాల బరువు ఎక్కువైనప్పుడు ఇలా కిందికి పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ టమాటా మొక్కకి ఒక సపోర్ట్గా ఒక కట్ట అనేది నాటుకొని మీకు చూపిస్తాను. పడిపోయిందని చెప్పేసి ఇప్పుడు కట్టి చూడండి కట్టి పాతాను. ఇప్పుడు దీనికి సపోర్టింగ్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. ఇంకోటి మనకి టమాటా మొక్కల్లో ఎక్కువ శాతము ఇవి ఎఫిడ్స్ అనేవి వస్తాయి. కట్టి ఇలా నాటుకున్నట్లయితే మనకి టమాటా మొక్కలు ఎక్కువ క్రాప్ అనేది రావడం జరుగుతుంది. మొక్క కూడా ఇంకా చాలా నెలల వరకు బాగుంటుంది అనమాట, హెల్దీగా ఉంటుంది. ఇలా సపోర్టింగ్ రాడ్, సపోర్టింగ్ తాడ్ అనమాట.
మీలీ బాక్స్ తెల్లగా ఉంటాయి అనమాట. రైస్ వాటర్ పులిసి పెట్టి మనము దీనికి స్ప్రే చేస్తే ఇవి చనిపోతాయి. లేదంటే మీరు ఇట్లా చేత్తో ఇలా చంపేయాలన్నమాట. లేదంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకోటి మనకి టమోటా పూత నిలబడాలంటే మనకి సెల్ఫ్ పాలినేషన్ అవుతుందంట. సెల్ఫ్ పాలినేషన్ అంటే మనం ఇలా పాలినేషన్ పూత ఉన్నప్పుడు మనం మొక్కని ఇలా ఇట్లా అల్లాడిస్తే ఇవి ఆటోమేటిక్ గా సెల్ఫ్ పాలినేషన్ అనేది అవుతుంది అనమాట. జస్ట్ అలా మనకి గాలికి అలాగే అవుతుంది కాబట్టి ఈజీగా సెల్ఫ్ పాలినేషన్ అనేది అవుతుంది అనమాట. ఇలా సపోర్టింగ్ అనేది ఒకటి కట్టుకున్నట్లయితే మొక్క కిందికి వాలిపోకుండా ఉంటుంది. ఇలా వేర్లు కూడా మనం వాటరింగ్ ఇస్తాడు జాగ్రత్తగా ఇవ్వాలి. కొద్దిగా మట్టి వేస్తాను. వేర్లు కనిపించకూడదండి, వేర్లు అయితే. ఇంకా మనము టమాటో మొక్కలకి చూడండి ఇలాంటి ఎండిపోయింటాయి కదా, ఇవి కొద్దిగా పెస్టిక్ అనేది అటాక్ అయింది అనమాట. ఇలాంటి ఆకులు కూడా మనం ఇవి కట్ చేసేయాలన్నమాట. ఇది లీఫ్ మైనర్ అంటారు అనమాట. లీఫ్ మైనర్ లైన్స్ ఉంటాయి ఆకుల మీద, వీటిని లీఫ్ మైనర్ అంటారు. ఇక అలాగే వదిలేస్తే ఈ మొక్క అంతా స్ప్రెడ్ చేసి మొక్క అంతా చనిపోయేటట్లు చేస్తుంటాయి. ఇవి టమాటా మొక్కలు కిచెన్ వేస్ట్ లో వచ్చాయండి. మన కిచెన్ వేస్ట్ వేసుకోవడం వల్ల కూడా మనకి నారు ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా మొక్కలు కానీ పచ్చిమిర్చి కానీ అందులోనే కిచెన్ వేస్ట్ లోనే వస్తాయన్నమాట. మీరు బయట పడేయకండి, ప్రతి మొక్కకి మొదట్లో వేసేయండి. ఆ కిచెన్ వేస్ట్ లోనే మనకి నారు పోసుకోకుండా నారు అనేది రావడం జరుగుతుంది. ఇది మనం గార్డెన్ లో ఉన్న బ్రింజల్ మొక్క అండి. ఇది 4 months మొక్క అనమాట. చూడండి బ్రింజల్స్ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి చూడండి, ఇక్కడ వచ్చాయి. ఇలా ఎండిపోయిన మొక్కలు ఉంటాయి కదా, ఇది పెస్టిక్ అటాక్ చేసి ఇక్కడ వేరు పురుగు కానీ ఏదైనా ఉంటుంది, ఇక్కడ కొట్టేసి ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ మొక్క అంతా చనిపోతుంది అనమాట. పెస్టిక్ అటాక్ అయ్యి లేదంటే లోపల కాండం తొలిచే పురుగు ఇక్కడ కొట్టేసి ఇది గ్రోత్ రాకుండా ఈ మొక్క అనేది ఎండిపోవడం జరిగింది. ఇటువంటి కొమ్మలు అనేది మనం ఈ మొక్క కొనికూడదు. ఇది ఇలానే లోపల కాండం తొలిచే పురుగు ఇదంతా తినేసి ఇక్కడ కూడా డ్యామేజ్ చేసి ఈ కొమ్మ అంతా మనకి మొక్క చనిపోయేటట్టుగా చేస్తారనమాట. కావున ఇదైతే మనం ఇక్కడ వరకు అది ఎక్కడ వరకు ఇది అయిపోయిందో అక్కడ వరకు మనము కట్ చేసేయాలన్నమాట. కట్ చేసి ఇది పడాయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్ లో బ్రింజల్ మొక్క అనమాట. చూడండి బ్రింజల్స్ చాలా బాగా వచ్చాయి, చూసారా. మనము ముఖ్యంగా ఒక కంటైనర్ లో మొక్క నాటుకుంటే కాదండి, మొక్క ప్లాంట్ ఎలా ఉంది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మా ప్రాంతంలో లాస్ట్ వీక్ వర్షం పడింది. వర్షం పడేసి ఈ కింద కంటైనర్ ఉన్నటువంటి మట్టి అనేది గట్టిగా అయిపోయింది అనమాట. గట్టి కావడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే వాటర్ డ్రైన్ హోల్ తర్వాత మట్టిలో ఇంకుకోకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఈజీగా సైడ్ లో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. ఈ కంటైనర్ చుట్టూరా గ్యాప్ వచ్చి వాటర్ పోయిగానే మట్టిలోకి అది తేమ గ్రహించుకోకుండా టక్కన ఎంత వాటర్ పోసినా కూడా టక్కన కిందికి వెళ్ళిపోతుంది అనమాట. మట్టి అనేది తడవదు అనమాట. కావున మనం అటువంటి టైంలో ఏం చేయాలంటే మట్టి అనేది గట్టిగా అయిపోయింటుంది. దీన్ని కొద్దిగా మట్టి అనేది ఇలా కొద్దిగా లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసి మట్టికి ఈ వాటర్ ఇస్తే మట్టి అనేది మట్టిలో నీళ్ళు అనేది తేమ అనేది కిందికి పోకోకుండా ఈ మొక్క కూడా డల్లు కాకోకుండా మొక్క కూడా కావాల్సిన ఆక్సిజన్ అనేది గాలి అనేది ఆక్సిజన్ అంది మనకి ప్రతి మొక్క కూడా మట్టిలోనే ఈ మొక్క అనేది ఆక్సిజన్ అనేది పీల్చుకుంటుంది అనమాట. కావున వేరుకి కూడా మనం ఇలా కదిపినట్లయితే కొత్త రూట్స్ అనేది డెవలప్మెంట్ బాగా ఉంటది. అదేవిధంగా మొక్క కూడా హెల్దీగా ఉంటది. ఇలా మట్టి అనేది లూజ్ చేస్తే వాటర్ అనేది మట్టిలో తేమ అలాగే ఉంటుంది అనమాట. ఇలా ప్రతి కంటైనర్ కూడా మనం కొద్దిగా మట్టి అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా చూడండి, దీన్ని కూడా పచ్చిమిర్చి అనమాట. ఇది తోటకూర విత్తనాలు. తోటకూర చాలా ఉంది మన గార్డెన్ లో. కొద్దిగా మట్టి అనేది ఇలా లూజ్ చేసుకోవాలి. ప్రతి కంటైనర్ కూడా ఇలా లూజ్ చేయాలన్నమాట. ఇలా జస్ట్ ఇలా కొద్దిగా ఇలా లూజ్ చేసుకుంటే మొక్క అనేది ఎదుగుదల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ టమాటా మొక్కలు చూడండి. ఈ టమాటా మొక్క కూడా ఇలా జస్ట్ ఇలా లూజ్ చేస్తే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇది మన గార్డెన్ లో ఉన్నటువంటి మందార మొక్క అనమాట. మందార మొక్కలో మనకి రేర్ గా వచ్చేది చూడండి,
మీలీ బగ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది స్ప్రెడ్ ఏంటంటే మొక్క అంతా స్ప్రెడ్ చేసి మొక్క అనేది చనిపోయేలా చేస్తుంది అనమాట. కావున మనము ఈ స్ప్రెడ్ అయినటువంటి కొమ్మల్ని మనము దీన్ని మొక్క నుండి వేరు చేసి బయట పడేయాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది, చూసారా? ఇటువంటి కొమ్మల్ని మనము ఉంచకూడదు, ఇలానే ఉంచేస్తే మొక్క అంతా స్ప్రెడ్ చేసి మొక్క కూడా చనిపోయేలా చేస్తుంది. ఇది మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఎక్కడెక్కడ లేదు. ఇప్పుడు వీటిని మనము ముందుగానే ఐడెంటిఫై చేసి ఇలా కట్ చేసి మన గార్డెన్ లో మొక్కలకి దూరంగా పారేయాలన్నమాట. మొక్కలకి ఎపిడ్సిన్ అదేవిధంగా మీలీ బగ్స్ వచ్చాను కదా, వచ్చాయని చెప్పేసి దానికి కొద్దిగా నీమాయిల్ స్ప్రే చేయాలని మీకు చెప్పాను. ఇప్పుడైతే నీమాయిల్ అనేది స్ప్రే చేయాలని చెప్పేసి నీమాయిల్ ఎలా కలుపుకోవాలో కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అనమాట. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ మీ దగ్గర ఏమైనా ఉన్నా కూడా సర్పోడ్ కూడా వాడచ్చు. సర్పోడ్ లేదంటే డెటాయిల్ సోప్ కానీ ఇట్లా ఏదైనా పర్వాలేదు. నేనైతే ఇది హెడ్ అండ్ షోల్డర్ షాంపూని వాడుతున్నాను అనమాట. వాటర్ అయితే మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసుకొని, మీకు ఎన్ని మొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ లిక్విడ్ అనేది కలుపుకోండి. ఇది నీమాయిల్ అనమాట. నీమాయిల్ సూపర్ బజార్లో బయట తెచ్చింది. ప్యూర్ ఆర్గానిక్, ఇది ఆయుర్వేదిక్, ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. మంచి క్వాలిటీ. ఆల్రెడీ నేను వాడుతున్నాను అనమాట, చాలా ఉండింది, మంచిగా పనిచేస్తుంది. ఒక స్పూను మీరు మొక్కలను బట్టి వేసుకోండి. నేనైతే చిన్న ఒక మూత. ఇప్పుడైతే మనం దీన్ని బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. జామ చెట్టు కూడా పెస్ట్ అని వచ్చింది కదా, చూపించాను మీకు. అదేవిధంగా మందార మొక్కల్లో కూడా మీలీ బగ్స్ వచ్చాయి కదా, దానికి కూడా స్ప్రే చేస్తున్నాను అనమాట. కొన్ని మొక్కలకు వచ్చాయి అనమాట. మనము గమనిస్తూ ఉండాలి మొక్కల్ని, లేదంటే మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ చేసి మొక్కలు మొత్తం అంతా అటాక్ అయ్యే విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. కావున ముందుగానే ఐడెంటిఫై చేసుకొని మనము దీన్ని నీమాయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కల్ని ఈజీగా మనము గార్డెన్ని మంచి పెస్ట్ లేని మొక్కలుగా మనము గార్డెన్లో పెంచుకోవచ్చండి. నేను ఎప్పుడో నెలకు ఒకసారి 3 monthsకి ఒకసారి నేను మన గార్డెన్లో నీమాయిల్ అనేది స్ప్రే చేస్తాను. మన గార్డెన్లో అయితే మొక్కలకి ఎటువంటి మొక్కలకు కూడా పెస్ట్ అనేది లేదు. ఈ మధ్య మీలీ బగ్స్ అదేవిధంగా ఎపిడ్స్ ఉండి కొన్ని మొక్కలకు వచ్చిందనమాట, చూశాను. ఈరోజు అయితే ఖాళీగా ఉన్నామని చెప్పేసి మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. టమాటా మొక్కలు చూడండి, క్రీపర్ ఇలా కట్టి నాటుకున్నాను. ఇది లీఫ్ మైనర్ కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. సాయంత్రం పూటే మనము స్ప్రే చేసుకోవాలన్నమాట. మొత్తం మొక్క అంతా తడిపేలా మనము ఈ నీమాయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండకూడదు.